ఇది నాకు ఒక స్పెషల్ క్యారెక్టర్, ఛాలెంజింగ్ క్యారెక్టర్. అందరూ రకరకాలుగా మాట్లాడారు. ఈ ఏజ్లో 30 మిడ్లో వచ్చేసి నువ్వు 63 అట్లా ఏజ్లో మీరు చేయడం ఏంటి, అది మీకు సక్సెస్ అవుతుందా లేదా ఒకసారి చూసుకోండి, అది ఇది చాలా మాటలు మాట్లాడారు. బట్ అనంత్ సార్కి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా పరిచయము. సో అనంత్ సార్ గారు నన్ను చూసి ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి చేయగలదు అంటే డైరెక్టర్కి ముందు చూపు ఉంటుంది అని నాకు ఈ మూవీ వల్లనే తెలిసింది. షార్ట్ ఫిలింనే మనము అది పిక్చరైజ్ అవ్వకముందే ఆయన కళ్ళలో ఊహించుకొని ఈ అమ్మాయి అయితే చేయగలదు, ఈ అమ్మాయి అయితే న్యాయం చేయగలదు అన్న ఒక్క నమ్మకాన్ని నా మీద పెట్టుకున్నందుకు నిజంగా అనంత్ సార్కి నేను నా శిరస్సు వంచి పాదాభివందనాలు చెప్పుకుంటున్నానండి. నిజంగా ఈ ఛాన్స్ ఇవ్వడం అనేది నాకు చాలా చాలా గ్రేట్. ఎలా ఉంటారంటే సెట్లో ఒక ఇది టేక్ తీసుకున్నాక వేరే అనంత్ సార్ లాగా అయిపోతారు. బాగా అసలు స్ట్రిక్ట్గా ఉంటారనమాట. చిన్నది కొంచెం మైనర్ మిస్టేక్ వచ్చినా అమ్మాయి ఏమే మళ్ళీ చేయలేవా, లేదు సార్ చేస్తాం సార్, ఎన్నిసార్లు చేద్దాం సార్, అదే ఇంకోసారి చేద్దాం సార్, ఇట్లా ఉంటుంది. అంతా అయిపోయింది, అమ్మాయి భలే వచ్చింది సీనా, బాగా వచ్చింది సార్. అసలు నేను అనంత్ సార్ కదా ఇద్దరు కోణాలు చూస్తాను నేను. అంటే డెడికేషన్ ఇది ఒక్క ఫార్ములాని అనంత్ సార్ గారు పాటిస్తారు. అలాగే నాతో పనిచేసిన దువ్వూరు బెనర్జీ గారు ఎంత సపోర్ట్ చేశారంటే కొడుకుగా అసలుకి నేను క్యారెక్టర్ చేస్తుంటే చాలా సపోర్ట్ చేశారు. ఇంకా మన సంగీత్ సౌరవ్ గారు, ఆయన అయితే డబ్బింగ్ చెప్పేటప్పుడు మనం సీన్ చేసేటప్పుడైతే ఆ మూడ్లో ఉంటాం, కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆఫ్టర్ సో మెనీ డేస్ మనం అది గుర్తు తెచ్చుకొని చెప్పాలంటే ఆ ఫీల్డ్లోకి రావాలంటే చాలా టైం పడుతుంది. కానీ అక్క నువ్వు చెప్తావు, యూ క్యాన్ అని చెప్పి ఎంతో ప్రోత్సహించారు. నిజంగా నాకు ఈ ఫిల్మ్ ఇచ్చినందుకు నేను చాలా చాలా ఆనందపడుతున్నాను. అలాగే నేను ఇంకా 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సందర్భంగా అనంత్ గారిని టు మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్, ఐ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద మూవీ అండ్ ఆల్సో ఆల్ ద టీమ్ మెంబర్స్. పేర్లు చెప్పలేదని ఏమనుకోవద్దు, ఆల్ ద టీమ్ మెంబర్స్ కంగ్రాచులేషన్స్. అండ్ మై రిక్వెస్ట్ టు అనంత్ గారు ఇస్ ఎటువంటి సినిమాలు, ఎటువంటి షార్ట్ ఫిల్మ్స్ ఇంకా మరిన్ని చేసి సమాజానికి ఉపయోగపడేటట్టుగా, యువతకి ఉపయోగపడేటట్టుగా, యువతని అన్ని విధాలుగా ఎంకరేజ్ చేసేటట్టుగా మంచి మూవీస్ తీసి ఇంకొంచెం అంటే సమాజానికి బెటర్మెంట్ ఇచ్చేటట్టుగా ఉండేటట్టుగా చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. మనకి రావడానికి ఒక విశేషం, అనంతన్న దాదాపుగా నాకు 25 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఈరోజు మనం వచ్చాక ఒక చిన్న షార్ట్ ఫిలిం చేశారు, అమ్మ అంటే. అమ్మ అనేది కేవలం ఒక మానవులకు మాత్రమే కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి, అంటే నోరు లేని జీవికి కూడా అమ్మ అనేది చాలా గొప్ప పదం. సో అమ్మ అనేది లేకపోతే ఈ సృష్టి లేదు. అలాంటి తల్లుల్ని పిలిచి ఈరోజు గౌరవించాలి అనుకోవడమే ఒక గొప్ప విషయం. సో అమ్మ అంటే ఆ షార్ట్ ఫిలింకి అవార్డు వచ్చిందంటే మనందరం కూడా మనకు వచ్చినట్టుగా ఫీల్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా అనంతన్న మహిళల్ని ప్రోత్సహించడం అంటే కళాంజలి సంస్థ ద్వారా అనేక మంది కళాకారులు చిన్న వయసు నుంచే, అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఎంతోమందికి అవార్డులు ఇవ్వడం, వాళ్ళని ముందుకు ప్రయాణంలో కళాంజలి సంస్థ చాలా తోడ్పడింది. ఈరోజు అలాగే మహిళల్ని సత్కరించాలి అనే ఒక థాట్ రావడం కూడా చాలా సంతోషం. అలాగే ఒక షీ అనే ఒక షార్ట్ ఫిలిం కూడా చేశారు. అందులో మహిళకి జరుగుతున్న అన్యాయాన్ని చాలా చక్కగా చూపించారు. సో ఈ సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయం కానివ్వండి, అలాగే మహిళలు సాధించిన విజయాల్ని కానీ తెలియజేయాలంటే మీడియా అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ మీడియా మాధ్యమం ద్వారా మహిళల్ని తీసుకొని, మహిళా సబ్జెక్ట్స్ని తీసుకొని ఈరోజు అవార్డు పొందడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటివి మరిన్ని అవార్డులు కళాంజలి సంస్థకు రావాలని, కళాంజలి అనంత్ గారికి రావాలని కోరుకుంటూ మరింత మంది మహిళల్ని ఇదే విధంగా ముందుకు ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పిలిచి
మహిళా దినోత్సవం మహా కళకళలాడుతూ చేసిన అనంత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, వాళ్ళ యూనిట్కి కూడా. మగువా మగువా అంటూ అద్భుతంగా పాడాడు. ఎంత బాగుందంటే నీ పాట చాలా బాగుంది. సినిమా గురించి చెప్పాలంటే ఎక్కువ చెప్పకుండా అంత విషయాన్ని చాలా తక్కువ టైంలో చెప్పాడు. నిజంగా అది గ్రేట్. అంటే మీకు అన్ని మాటల్లో అన్నీ చెప్పి ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని మాటలు చూపించక్కర్లా, వాళ్ళ ఎక్స్ప్రెషన్లు మాటలు లేకుండా చెప్పారు. మాటలు చాలా తక్కువ, 2 లైన్లే, కానీ మనకి మనసుకి హృదయానికి తాకుతాయి. ఒక ఏంటంటే అది మనకి టచ్ అవుతుంది అనమాట. నిజంగా గ్రేట్. డైరెక్షన్ చాలా బాగుంది. అయితే అనంతని అడిగేది ఏంటంటే 30 ఏళ్ళ అమ్మాయిని 60 ఏళ్ళ అమ్మాయిగా చూపించారు. మరి 60 ఏళ్ళ వాళ్ళని 30 ఏళ్ళగా చూపించే ఏమైనా చిట్కా ఉంటే చెప్పండి. మరి తప్పకుండా చేయాలి. మరి అది కూడా చూపిస్తే డైరెక్షన్ చాలా బాగుందని ఒప్పుకుంటాము. ఏమైనా చక్కగా చేసింది అమ్మాయి బెనర్జీ గారు కూడా. తప్పకుండా దీనికి కూడా మీకు అవార్డు వస్తుంది. అవార్డు ఫంక్షన్లో మేమందరం కూడా ఉంటాము. రాసిన మధుర్ గారికి మళ్ళీ ఒక్కసారి సౌరభ్ పాడిన పాట అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆడపిల్ల ఎలా ఉంటుంది, మగవ ఎలా ఉంటుంది, త్యాగాలు చేస్తే అన్నీ నువ్వు చెప్పేసావు, ఇంక చెప్పడానికి ఏం లేదు. ఏమైనా మంచి కార్యక్రమం. ప్రముఖులందరికీ కూడా ఒక్కొక్క రంగం నుంచి వాళ్ళని సత్కరించుకోవడం అనేది, అందులో మేము భాగం పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అనంత్ మళ్ళీ ఇంకొక సక్సెస్ఫుల్ అవార్డు. మరి పవన్ ఇక్కడికి పిలవడం కాదు, పవన్ వస్తే మమ్మల్ని కూడా అక్కడికి పిలవాలని కోరుకుంటూ మేమందరం కూడా ఎదురు చూస్తున్నామని మరొకసారి మీ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు.